దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో అల్లకల్లోలంగా మారింది. గత 3 రోజులుగా ఐటీ రంగంలో భారీ అమ్మకాలు కొనసాగుతుండటంతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, మరోవైపు ఏఐ కారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలపై ప్రభావం పడుతుందన్న భయాలు దేశీయ మార్కెట్ను తీవ్రంగా కుదిపేశాయి. శుక్రవారం ఉదయం మార్కెట్ నష్టాలతోనే ప్రారంభమైంది. కొద్దిసేపటికే భారీ అమ్మకాలు వెల్లువలా వచ్చాయి. ఫిబ్రవరి 13న ఐటీ ఇండెక్స్ వరుసగా 3వ రోజు పతనమైంది. ఈ రోజున సెక్టోరల్ ఇండెక్స్ దాదాపు 5% వరకు క్షీణించగా ఫిబ్రవరి 12న కూడా 5.5% పతనం నమోదైంది. దీంతో ఐటీ రంగంలో పెట్టుబడి పెట్టిన వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వ్యాపార నమూనాలను ఏఐ ఆధారిత ఆటోమేషన్ మార్చేస్తుందన్న అంచనాలతో ఐటీ కంపెనీల షేర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అంతర్జాతీయంగా టెక్ స్టాక్స్లో అమ్మకాలు కొనసాగుతుండటంతో భారత్లో కూడా అదే ప్రభావం కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1048 పాయింట్లు నష్టపోయి 82,626 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 336 పాయింట్లు పడిపోయి 25,471 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఇన్ఫోసిస్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎటర్నల్ వంటి షేర్లు 4 నుంచి 6% వరకు పడిపోయాయి. బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ మాత్రం స్వల్ప లాభాల్లో నిలిచాయి. 16 ప్రధాన రంగాలన్నీ నష్టాల పాలయ్యాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3% పడిపోయింది. హిందాల్కో షేర్ ఒక్క రోజులోనే 6% క్షీణించింది. విస్తృత మార్కెట్లోనూ భారీగా అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7%, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.8% పడిపోయాయి. మార్కెట్లో అనిశ్చితి పెరిగినట్లుగా ఇండియా విఐఎక్స్ 15% ఎగబాకటం స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ ఒడిదుడుకులు కొనసాగవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.